అందరికీ నమస్కారం. ముందుగా రవి బస్రూర్‌జీ వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్. హైదరాబాద్ హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరెప్పుడొచ్చినా కూడా. సో, హైదరాబాదే కాదు యావత్ ప్రపంచం హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరెప్పుడు ట్యూన్ ఇచ్చినా కూడా. ఇప్పుడు మీరు రాగానే బ్యాక్‌గ్రౌండ్‌లో తన్నానే అదే రన్ అవుతుందనమాట. అండ్ యెస్, రవి బస్రూర్ గారి గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈజ్ అమేజింగ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన సక్సెస్ అనేది కన్నడ అక్కడ కొడితే ఆ సౌండ్ మొత్తం ఇండియా మొత్తం మారుమోగిందనమాట. సో, కేజీఎఫ్‌లో మనం చూసాం, సలార్‌లో మనం చూసాము. ఆఫ్‌కోర్స్ ఆయన సల్మాన్ ఖాన్ మూవీకి కూడా మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు ఎన్టీఆర్ 30 కోసం వెయిట్ చేస్తున్నాం. ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నాం అని చెప్పాలి. బికాస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ ఫెంటాస్టిక్ అండ్ సూపర్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు ఆయన ఈ చిత్రానికి ప్రొడక్షన్‌లో పార్ట్ అయ్యి, ఆయన ఈ చిత్రానికి సంగీతం సమకూర్చడమే కాకుండా, ఆయన ఈ చిత్రానికి దర్శకత్వం వహించి, ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నారు తెలుగులో. కాకపోతే ఇంట గెలిచి రచ్చ గెలవడం అంటారు కదా! ఆల్రెడీ ఇది కన్నడలో రిలీజ్ అయ్యి 100 రోజులు పూర్తి చేసుకొని, సూపర్ సక్సెస్‌ఫుల్‌గా మళ్ళీ ఐ వాంటెడ్ టు అంటే అండర్‌లైన్ చేసి, స్ట్రెస్ చేసి చెప్పాలనుకుంటున్నాను. 100 రోజులు పూర్తి చేసుకొని అని. బేసికలీ నవే డేస్ ఈ రోజుల్లో ఈ 100 రోజులు పూర్తి చేసుకోవడం అని ఈ మ్యాజికల్ ఫిగర్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేయడం జరగట్లేదు. అండ్ ఈ నెంబర్‌ని వినడం జరగట్లేదు. బట్ అది జరిగింది. సో, ఆ టేస్ట్ చేశారు ఆ సక్సెస్‌ని. అండ్ 100 డేస్ అన్న సౌండ్‌ని మళ్ళీ ఆయన క్రియేట్ చేశారు. అండ్ సూపర్ సక్సెస్‌ఫుల్‌గా 100 రోజులు పూర్తి చేసుకొని ఇప్పుడు తెలుగు ప్రేక్షకులందరినీ కూడా పలకరించడానికి వీర చంద్రహాస్ మనందరి ముందుకి వచ్చేస్తుంది. అఫ్కోర్స్ ఇదొక ఆర్ట్ ఫామ్, అంటే ఒక ప్లే అనమాట. మనం కూడా చాలా వరకు నాటకాలు చూస్తూ ఉంటాం. మేబీ ఇప్పుడు జనరేషన్ చూసారో లేదో తెలియదు కానీ 90s కిడ్స్‌కి చాలా తెలుసు. హరిశ్చంద్ర నాటకం అని, శ్రీకృష్ణ తులాభారం అని, ఇలా భాగవతానికి సంబంధించి కొన్ని కొన్ని పురాణాలకి సంబంధించి కొన్ని కొన్ని పాత్రలు తీసుకొని కొంతమంది ప్లేస్ చేస్తూ ఉంటారనమాట. అంటే నాటకాలు ప్రదర్శిస్తూ ఉంటారు. సో, అలా కన్నడలో చాలా చాలా ఫేమస్ అయిన ఒక ఆర్ట్ ఫామ్‌ని, అంటే ఒక నాటకంగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఏ మూలకెళ్ళినా కూడా దాని గురించి తెలుసు. అండ్ దాన్ని కథగా మలిచి, సో, స్వయంగా రవి బస్రూర్ గారు దీనికి దర్శకత్వం అండ్ సంగీతాన్ని అందించి, ఈ చిత్రాన్ని వాళ్ళకే కాకుండా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు కూడా అందించడానికి సెప్టెంబర్ 19న మీరు రెడీగా ఉండండి. సూపర్ సక్సెస్‌ఫుల్ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని మీకు అందిస్తున్నాము తెలుగువారి మీద ఉన్న ప్రేమతో అని మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఫస్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ ద బిగ్ సక్సెస్ సార్. సో, డైరెక్టర్‌గా అండ్ యెస్, మరి తెలుగు ప్రేక్షకులందరూ ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారని తెలుసు. బికాజ్ ఈ చిత్రానికి సంబంధించిన ఊసులు మనం విన్నాము. ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ సౌండ్ మనం విన్నాము. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ మనం చూసాము. అండ్ ఇప్పుడు సేవ్ ద డేట్, సెప్టెంబర్ 19th వీర చంద్రహాస్ మరొక వీర విజయాన్ని అందుకోవడానికి, తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు అందుకోవడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ హంబాలే ఫిలిమ్స్ ఒక ప్రెస్టీజియస్ ఫిలిమ్స్, మనందరికీ తెలిసింది కన్నడ ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్. అండ్ వారు అండ్ అలాగే ఓంకార్ మూవీస్, రవి బస్రూర్ మ్యూజిక్ అండ్ మూవీస్, కంచి కామాక్షి, కోల్కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్లో ఎన్ఎస్ రాజ్ కుమార్ గారు, జేమ్స్ కొమ్ము గారు అండ్ ఎంవి రాధాకృష్ణ గారు ఈ చిత్రాన్ని, అంటే కన్నడలో కొంతమంది ప్రొడ్యూస్ చేయడం జరిగింది, బట్ తెలుగులో ఎంవి రాధాకృష్ణ గారు ఈ చిత్రాన్ని మనందరి ముందుకి అందిస్తున్నారు. సో, కంగ్రాచులేషన్స్ రాధాకృష్ణ గారు. బేసిక్గా కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా వేరే ఉంటుంది ఒక సక్సెస్ఫుల్ సినిమాని తీసుకొస్తూ ఉంటే. అండ్ యాజ్ ఏ సెడ్ బిఫోర్, దర్శకత్వం అండ్ అలాగే దీనిలో ప్రొడక్షన్లో కూడా పార్ట్ అయ్యి సంగీతాన్ని కూడా అందించిన రవి బస్రూర్ గారు స్వయంగా భుజాల మీద వేసుకొని ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారనమాట. అండ్ శీతల్ శెట్టి గారు, నాగశ్రీ గారు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. కాకపోతే కాంతారా చూసినప్పుడు ఆ వరల్డ్‌లోకి అందరూ వెళ్ళడం జరిగింది. అంటే ఆ వరల్డ్ నుంచి బయటకు రావడానికి చాలా టైం పడుతది. బేసిక్‌గా ఏంటి ఇదొక కొత్త ప్రపంచం, కొత్తగా సరికొత్తగా ఉంది, సరికొత్తగా వినిపించింది, కనిపించింది అని. అండ్ వీర చంద్రహాస్ కూడా అంతే. చాలా సరికొత్త ప్రపంచం, చాలా కొత్తగా కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా ఇందులోంచి కూడా, ఈ వరల్డ్ నుంచి కూడా బయటికి రావాలని మనకు అనిపించదు. బయటకు రావాలి అనుకుంటే చాలా టైం పడుతుందనమాట. సో, మరి ఈ చిత్రానికి సంబంధించి నేను మాట్లాడుతూనే ఉంటాను. రవి బస్రూర్ గారి స్టూడియో నాకు చాలా ఇష్టం. ఇప్పుడే చెప్తున్నాను నేను. ఐ బీన్ దేర్ వన్స్ అని. సో, యెస్, వి హావ్ అ స్మాల్ ఏవి అబౌట్ రవి బస్రూర్ గారు. సో, లెట్స్ ప్లే ద ఏవి ఆన్ స్క్రీన్ ఫస్ట్. వావ్! That was super successful AV about super successful man.
సో ఎస్, అఫ్ కోర్స్ ఆయన బసరూర్, మనకి తెలుసు రవి బసరూర్ అన్నట్టు. మ్యాంగ్లూర్ దగ్గరలో బసరూర్ అని ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామం ఆయన వల్ల అది ఇంకా పేరు తెచ్చుకుందని చెప్పాలి. సో అందరికీ ఆ ఊరికి పేరు తెచ్చడమే కాకుండా అక్కడ ఆయన ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. ఆయన అరే సక్సెస్ వచ్చింది కదా, మనం చెన్నైయో బెంగళూరు షిఫ్ట్ అయిపోదాం అని కాకుండా బసరూర్లోనే ఆయన ఒక స్టూడియోని స్థాపించుకొని ఇంత సక్సెస్ఫుల్ బ్లాక్ బాస్టర్ సౌండ్స్ అన్ని అక్కడ నుంచి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ వన్స్ అగైన్ బిగ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద లైక్ డైరెక్షన్ చేసిన ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ 100 రోజులు అంతే. టాలెంట్ ఉంటే, అదృష్టం ఉంటే అద్భుతంగా విజయాలు సొంతం అవుతాయని ఆయన మరొకసారి ప్రూవ్ చేయడం జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా ఇంకొక స్పెషల్ మెంషన్ ఏంటంటే ఎస్జేకే డెఫినెట్గా ఆ బ్యానర్కి కూడా థ్యాంక్స్ చెప్పాలి, జేమ్స్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆర్టిస్ట్ అని ఎప్పుడో మనం కొంచెం టైం ముందు కలిసాం సార్, బట్ ఈజ్ వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అండ్ అమేజింగ్ పర్సన్. అండ్ ఈ చిత్రానికి మెయిన్ పిల్లల్లా ఆయన వ్యవహరించడం జరిగిందనమాట. ఎస్, మరి ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఉంది, తెలుగులో వింటే బాగుంటుంది, ఆ మజానే వేరొస్తుంది. సో ప్లే ద ట్రైలర్ ఆన్ స్క్రీన్. ఎస్, సో కల్చరల్ హిట్, ఆ బిగ్గెస్ట్ హిట్ ఆల్రెడీ విట్నెస్ చేశారు కన్నడ ప్రేక్షకులు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు సెప్టెంబర్ 19న విట్నెస్ చేయబోతున్నారు ఈ పవర్ ప్యాక్డ్ వీర చంద్రహాస్ అని ఈ కింగ్ జర్నీని. ఇది ఎలా ఉండిపోతుంది అనేది స్వయంగా రవి బస్రూర్ గారు దర్శకత్వం వహించి మనందరం ముందుకు తీసుకొస్తున్నారు ఆయన సంగీత సారథ్యంలో. అండ్ అఫ్కోర్స్ ఒక మనిషి నమ్మి, అది కూడా సూపర్ సక్సెస్లో ఉన్నప్పుడు ఒక మనిషి ఈ కథని నమ్మి, ఈ కథని చేసి, ఈ కథని తీసుకొచ్చి 100 రోజులు పూర్తి చేసుకొని ఆ సక్సెస్తో వచ్చి తెలుగు వాళ్ళని పలకరించడం అంటే మామూలు విషయం కాదు. సో ఎస్, డెఫినెట్లీ ఈ చిత్రం కోసం నాకు తెలిసి మీరందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. అండ్ ఇందాక నుంచి నేను చెప్తున్నట్టే సేవ్ ద డేట్ సెప్టెంబర్ 19th, ఎందుకంటే ఆ రోజు బిగ్ డే అవ్వబోతుంది. మీరు థియేటర్కి వెళ్తే ఒక అద్భుతమైన ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఒక రాజుని, ఒక కింగ్ని, వీరచంద్రహాస్ని చూడబోతున్నారు. అండ్ అద్భుతమైన విజువల్స్తో, అద్భుతమైన సౌండ్ ఎఫెక్ట్స్తో ఇప్పటి వరకు మీకు తెలియని కథ అద్భుతంగా మలిచి ఈ టీం అందరూ మీ అందరి ముందుకి తీసుకొని రాబోతున్నారు అనమాట. సో ఎస్, టీం అందరినీ మనం వేదిక మీదకి పిలుద్దాము. అండ్ దానికంటే ముందు ఏమైందండి, మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉంది కదా, ఏదో ఒక స్మైల్తో స్టార్ట్ చేద్దాం అనిపిస్తుంది నాకు. సో బికాజ్ ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే బేసిక్గా 100 రోజులు అన్న సౌండ్ వింటే అదొక ఇలా అనిపిస్తుంటుంది అనమాట. ఇంతకుముందు ఉండేవి 100 days పూర్తి చేసుకున్నాయని ఆడియో ఫంక్షన్లు చేసుకున్న టైం, మళ్ళీ సక్సెస్ మీట్లు చేసుకున్న టైంలో అప్పుడు మొమెంటోస్ అవి ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ రోజులు కరువయ్యాయి. అసలు థియేటర్లకి జనాలు కొంచెం తక్కువే వస్తున్నారు అనుకున్న టైముల్లో, అలాంటి రోజుల్లో, అలాంటి ఎరాలో మనం ఉన్నప్పుడు 100 రోజులు పూర్తి చేసుకుంది సక్సెస్ఫుల్గా ఒక చిత్రం అంటే నాకు తెలిసి దీనికంటే పెద్ద సక్సెస్ ఇంకోటి ఉంటుందా అనిపిస్తుంది అనమాట. బేసిక్గా ఆ సౌండ్ వింటే ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందంటే, బా 100 రోజులు థియేటర్లో అంతలా సెలబ్రేట్ చేశారా అంటే, ఈ సినిమా ఒక సినిమాలా కాదు, కన్నడ ప్రేక్షకులు ఈ సినిమాని ఒక పండగలా చేశారని చెప్పాలన్నమాట. 100 రోజులు పూర్తి చేసుకునేలా చేశారు. ఆ పండగని పెద్ద పండగ చేయడానికి ఇప్పుడు మన తెలుగు ప్రేక్షకులు కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే సెప్టెంబర్ 19న మన ముందుకు ఈ చిత్రం వచ్చేస్తుంది. సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు టీం అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. అఫ్కోర్స్ తక్కువ టీమే ఉన్నారు, కానీ ఒక్కరుంటే సరిపోతుంది అంటాం కదా, మనం అలా సరిపోతుంది. అండ్ నా ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్, మరి ఈ చిత్రాన్ని తెలుగు వాళ్ళందరికీ కంచి కామాక్షి కోల్కత్తా కాళీ క్రియేషన్స్ ద్వారా మనందరికీ అందిస్తున్న ఎంవి రాధాకృష్ణ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. నేనే ఒకే ఎందుకు ఇస్తున్నాను అని ఆలోచిస్తున్నారా? నేను కూడా వాళ్ళ ఫ్యామిలీలో జాయిన్ అయ్యాను రీసెంట్గా ఇప్పుడే. అండ్ ఒకే బ్యాక్ తీసుకుందాం ఒకసారి. అండ్ ఎస్జేకే బ్యానర్ అధినేత, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ జేమ్స్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. నేను ఫర్ ద ఫస్ట్ టైం యాంకర్ బొకేతో వెల్కమ్ చేస్తున్నానండి. ఐ లైక్ దిస్. సో నమస్తే అండి, వెల్కమ్. అండ్ ఆయన ఏమంటారు, యుఎస్లో మంచి కంపెనీస్లో ఆయన సలహాలు సూచనలు ఇవ్వడమే కాకుండా మంచి పదవులను పోషించి దాని తర్వాత సినిమా మీద ఉన్న ప్యాషన్తో ఎస్జేకే బ్యానర్ని స్థాపించి మంచి సినిమాలు అందిస్తూ అండ్ సూపర్ ప్రొడ్యూసర్గా ముందుకెళ్తున్నారు. అండ్ నవ్
ఐ రిక్వెస్ట్, ఇప్పటివరకు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాం. ఈ సినిమా ఇంత విజయం సాధించింది అంటే దానికి కర్త అన్నీ ఆయనే అన్నమాట. డెఫినెట్గా ఆయన సంగీతాన్ని అందిస్తే మ్యూజిక్ ప్రపంచంలో ఆ సంగీతాన్ని ఎన్నో రోజుల పాటు, ఎన్నో నెలల పాటు, ఎన్నో సంవత్సరాల పాటు దాన్ని గుర్తుపెట్టుకుంటాం, సెలబ్రేట్ చేసుకుంటాం. ఒక కేజీఎఫ్, ఒక సలార్, కిసీ కా బాయ్ కిసీ కా జాన్, ఇప్పుడు రాబోతున్న ఎన్టీఆర్ 30, నీల్ గారు అండ్ అలాగే రవి గారి కాంబినేషన్ బ్లాక్ బాస్టర్. అసలు బాక్స్ ఆఫీసుల దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించి వెండి తెర మీద ఆయన సంగీత ప్రపంచంలో మనందరినీ ముంచి అండ్ సూపర్ సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతున్న ద గ్రేటెస్ట్ మ్యూజిక్ ఇటీవలే కన్నడలో అఖండ విజయం సాధించిన వీరచంద్రహాస 100 డేస్ రన్ అయింది. ఈ మధ్యకాలంలో 100 డేస్ రన్ అయిన సినిమా మనం విన్నది వీరచంద్రహాసే. దీన్ని తెలుగులో కంచి కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్, జేఎస్కే ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్, రవిబసూర్ స్టూడియోస్, ఓంకార్ మూవీస్ తెలుగులోకి తీసుకురావడం జరిగిందండి. ఇది ఒక భారతీయ నాగరికత సంస్కృతికి సంబంధించిన యక్షగానం అనే కాన్సెప్ట్ మీద నడుస్తుంది. వీరచంద్రహాస సబ్జెక్ట్ అందరికీ తెలిసిందే.
ఈ యక్షగానంలో వీరచంద్రహాస ఎలా ప్లే చేశారు అన్నది ముఖ్యమైన ఇంపార్టెంట్. అలాగే రవిబసూర్ గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. రవిబసూర్ గారి గురించి నేను చెప్తే చాలా చిన్న విషయం అవుతుంది. KGF 1, 2, సలారు, ఈ రాబోయే ఎన్టీఆర్ గారి సినిమా కానీ ఇంకా అనేకమైన సినిమాల్లో వాళ్ళు మ్యూజిక్ చేస్తున్నారు. ఈ సినిమాకి ఆయనే డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా. ఇంకా ఆయన డైరెక్షన్లో ఇది మొదటి సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది. తర్వాత కూడా 2-3 సినిమాలు రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయండి. తప్పకుండా ఈ యక్షగానం మీద ప్రిపేర్ చేసిన ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు. కంపల్సరీ ఇక్కడ కూడా మంచి విజయం సాధిస్తుందని, వీరచంద్రహాస విజయదరహాసం ఖాయమని నేను అనుకుంటున్నానండి. వీరచంద్రహాస విజయదరహాస ఖాయమని డెఫినెట్గా మేము కూడా అనుకుంటున్నాం అండి. జేమ్స్ గారు మాట్లాడతారు ఇప్పుడు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినటువంటి బ్రాడ్కాస్టింగ్ టీమ్, ఛానల్స్, మీ అందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు. ఎందుకంటే మీరు లేకపోతే ఏ సినిమా కూడా ముందుకు వెళ్ళడానికి ఉండదు. ఎంత అద్భుతమైనటువంటి క్రియేషన్ అయినప్పటికీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే ఒక గురుతరమైనటువంటి బాధ్యత మీ అందరిలో ఉంటుంది. దానికి మేమందరం కూడా, మా టీం అంతా కూడా ఆల్వేస్ వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. మీరు ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ కూడా ఒక ఇంపార్టెంట్ ప్రెస్ ఈవెంట్కి వెళ్ళినట్టున్నారు. సో అందుకే కొంత లేట్ అయింది. బట్ చాలామంది వచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాను కూడా మీరు అద్భుతంగా మరి ప్రజల్లోకి తీసుకెళ్ళవలసిన బాధ్యత మీ పైన ఉంది. సో ఈరోజు ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మన రవి బసూర్ గారుతో స్టేజ్ పంచుకోవడం అన్నది ఐ ఫీల్ దట్ ఈస్ ఏ ప్రివిలేజ్ అండ్ ఆనర్. సో ఎందుకంటే మ్యూజిక్ అనేది కూడా నాకు ఇట్స్ ఎ ప్యాషన్ ఫర్ మీ, నాకు పర్టికులర్లీ. సో అటువంటి నాకు రవి గారితో ఈరోజు ఆయన పరిచయం చేసినటువంటి మా రాధాకృష్ణ గారు, మా పార్ట్నరు, మీకు కృతజ్ఞతలండి, చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి బెంగళూరు అనేది నాకు చాలా వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ అండి. ఎందుకంటే నా కెరియర్ అక్కడే స్టార్ట్ చేశాను నేను 1989లో. ఇంజనీరింగ్ అయిన తర్వాత నా ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి యూపీలో చేశాను 9 months. ఆ రోజుల్లో బెంగళూరు అనేది గార్డెన్ సిటీ అంటారండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 80s. సో అక్కడ జాబ్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడి నేను 1989లో నేను ఇక్కడ జాబ్ తెచ్చుకోవడం జరిగింది. అక్కడ ఒక 9 years వర్క్ చేశాను నేను. సో తర్వాత నేను 1997లో హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. సో బెంగళూరుకి నాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంబంధం ఉంది, అది నాకు, నా ఫ్యామిలీకి. ఈవెన్ టుడే మై వైఫ్ సేస్ బెంగళూరు ఈజ్ ద ప్లేస్ షీ ఆల్వేస్ వాంటెడ్ టు స్టే. సో అటువంటి బెంగళూరు నుంచి ఒక అద్భుతమైనటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్తో కలవటం, ఆయనతో కలిసి ముందు ట్రావెల్ చేయాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఆయనతోటి నేను అంటే ట్రావెల్ చేయడం అనేది ఐ ఫీల్ దట్ ఇట్స్ ఎ ప్రివిలేజ్ అని అన్నాడు. సో అయితే ఈ చంద్రసేన అనే వీరచంద్రసేన అనే సినిమా మీరు చూసే ఉంటారు ట్రైలరు. ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్తో మరి రవి గారు డెబ్యూ ఫిలిం ఇది. 100 days సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కర్ణాటకలో. సో అంటే రవి బసూర్ అనే వ్యక్తి ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ అండి. ఆయన ఈజ్ నాట్ ఓన్లీ ఏ మ్యూజిక్ డైరెక్టర్, ఏ ఫిలిం మేకర్. ఆయనకి ఒక సొసైటీ మీద ఒక అద్భుతమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. దట్ ఈస్ సంథింగ్ ఐ ఆల్వేస్ లైక్ టు వర్క్ విత్ హిమ్. అంటే చాలామంది ఇప్పుడు మన గీత గారు చెప్పినట్లు ఎప్పుడైతే ఒక సక్సెస్ వచ్చిందో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక సిటీస్లోనో ఆ విధంగా పెరగాలని ఆలోచన ఉన్నటువంటి ఈ రోజుల్లో ఆ విలేజ్లో బస్రూర్ అనే విలేజ్ని ఒక ప్రపంచంలోనే ఒక గుర్తింపు తెచ్చే విలేజ్గా తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి రవి బసూర్ గారు. ఇటువంటి వ్యక్తులతోటి మాలాంటి వాళ్ళు ట్రావెల్ చేయటం అన్నది ఐ ఆల్వేస్ ఫీల్ ఇట్స్ ఎ ప్రివిలేజ్. సో థ్యాంక్ యూ సో మచ్ రవి, మీరు ఇక్కడ రావటం. మార్నింగ్ 4 o'clock ఇప్పుడు లేచి బయలుదేరి వచ్చి ఈ యొక్క ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం మాకు చాలా వీఆర్ రియల్లీ గ్రేట్ఫుల్. సో ఇంకా ఈ సినిమా మరి 19th September రిలీజ్ అవుతుంది. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని చాలా ఆశతో ఉన్నాం. ఇంకా ముందు ఇటువంటి మంచి సినిమాలు తీయాలి, ఆయనతో కలిసి ట్రావెల్ చేయాలి అని ఐఎమ్ రియల్లీ హోపింగ్ ఫర్ ఇట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ పార్టిసిపేషన్ టుడే and your presence and your help. Thank you. Thank you, James Ji. Thank you so much and good luck for your future films as well. And now I request
as a producer, director, and the music director, super successful music director, and successful director as well now. So I request Ravi Basrur sir to speak few words about the film. అందరికీ నమస్కారం. నాకు అంత తెలుగు రాదు, సో ఏదో మాట్లాడుతున్నాను జస్ట్ బికాస్ ఆఫ్ ద ఆల్ తెలుగు మూవీస్, ఆల్ హీరోస్, ఆల్ డైరెక్టర్స్. బికాస్ ఆ మూవీ చూసినే నేను ఏం మాట్లాడుతానో జస్ట్ బికాస్ ఆఫ్ ద మూవీ. సో అలాగే నేను తమిళ్ నేర్చుకున్నది జస్ట్ బికాస్ ఆఫ్ ద మూవీ. సో చాలా టైం నుంచి ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్ హియర్, ఎస్పెషల్లీ మణి శర్మ సార్. సో ఆయన పాట అన్నీ విని 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 సో కమర్షియల్గా పాట అంటే ఇలా ఉండాలి అని మనసుతో అనుకుంటాను యాక్చువల్లీ. సో కమింగ్ టు దిస్ పాయింట్, వీరచంద్రహాస మనకందరికీ ఒక ఆప్షన్ దొరుకుతుంది, లైక్ భగవంతుడు ఇచ్చేస్తారు. సో మ్యాజిక్ స్టిక్, అది వచ్చిన తర్వాత ఆ మ్యాజిక్ స్టిక్ని రైట్గా యూజ్ చేయాలి. సో ఇది నా రెస్పాన్సిబిలిటీ. సో ఒక 8th స్టాండర్డ్ ఫెయిల్, లైఫ్లో నేను చూసేది అన్ని డిజాస్టరే. అప్ టు ఉగ్రం వచ్చిన తర్వాత ప్రశాంత్ సార్ నన్ను చూసి ఈయన ఏదో చేస్తాడు అని సెలెక్షన్ వరకు, సో మై లైఫ్ ఇస్ లైక్ డిజాస్టర్. ఏం టచ్ చేసినా అది డిజాస్టర్. సో అలాంటి నా లైఫ్లో ఒక ఆప్షన్ దొరికింది, రవి అని ఒక పేరు. సో హీ గివ్ మీ ద ఆపర్చునిటీ. ఆ రోజు ఆయన లేకుండా సో టుడే ఐఎమ్ నాట్ హియర్, జస్ట్ బికాస్ దట్ రవి. ఆయన హెల్ప్ చేసిన తర్వాత ఆయన నా పేరు నేను పెట్టుకొని ఎవరెవరు రవి అని నన్ను పిలిపిస్తారో, సో ఐ హ్యావ్ టు గివ్ దట్ క్రెడిట్ టు హిమ్ ఎంటైర్ మై లైఫ్. సో దాని తర్వాత నాకు లైఫ్ ఇచ్చింది, సో ఒక హోప్ ఇచ్చింది ప్రశాంత్ నీల్ సార్, హీస్ మై గాడ్. దాని తర్వాత విజయ్ సార్. సో నన్ను నమ్మి ఇలా ఈ క్యాన్ డూ ద మ్యూజిక్ అండ్ ఈ క్యాన్ లిఫ్ట్ ద మ్యూజిక్. సో ఒక కొత్త డైమెన్షన్ ఓపెన్ అయింది నా మైండ్లో. అందువరకు ఏం వర్క్ చేస్తానో అది నాకు తెలీదు, ఇది ఇలా హిట్ అవుతుంది అని నాకు తెలీదు. వెన్ ఐ గెట్ ద ఫస్ట్ రెస్పాన్స్ ఫ్రమ్ హైదరాబాద్ థియేటర్, ప్రశాంత్ సార్ చెప్పారు, సో థియేటర్లో హడావుడి అవుతుందంట అని. సో ఇదన్నీ విని తర్వాత ఐఎమ్ నాట్ ఎన్ని నా ఫేస్ ఎవరికూ తెలీదు, అందరికీ తెలుసు రవి బస్రూరు మ్యూజిక్ చేశారని. సో థ్యాంక్స్ ఫర్ దట్ లవ్, జస్ట్ బికాస్ ఆఫ్ యూ గైస్. మీరు లేకుండా సో అది ప్రజలకి ఛాన్సే లేదు. సో జస్ట్ బికాస్ ఆఫ్ యూ గైస్ దట్ మూవీ బికమ్ దట్ మచ్ బిగ్గర్ హిట్. దాని తర్వాత ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్కి నేను చెప్పాలి, సో మూవీ అంటే సంభ్రమించాలి. సో దట్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ తెలుగు పీపుల్. సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇందువరకు నేను ఎలా వచ్చానో జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ లవ్. సో ఇది నా రెస్పాన్సిబిలిటీ. 12 years నుంచి నా డ్రీమ్. సో నా చేతిలో భగవంతుడు మీ వల్ల సో మ్యాజెస్టిక్ వచ్చింది. దాన్ని ఐ హ్యావ్ టు యూజ్ ద రైట్ వే. ఒక మూవీ చేస్తే అరౌండ్ 4,000 people విల్ సర్వైవల్, ఇది నా నమ్మకం. సో ఒక ఎవ్రీ ఇయర్ నేను సంపాదిస్తాను జస్ట్ బికాస్ ఆఫ్ మ్యూజిక్. డబ్బులన్నీ రైట్ వేగా యూజ్ చేయాలి అని ఇయర్లీ ఒక మూవీ చేసిన హాబీ పెట్టుకున్నాను. సో దిస్ ఈజ్ మై 6th మూవీ. ఎవ్రీ ఇయర్ ఐఎమ్ మేకింగ్ one movie, గ్యాదరింగ్ ద న్యూ పీపుల్. కొత్త వాళ్ళు ఎవరున్నారో ఆడిషన్ చేసి సో ఆపర్చునిటీ ఇచ్చేస్తాను. సో జస్ట్ నా డబ్బు రైట్ వేలీ ఇట్ హ్యాస్ టు బి యూజ్. దిస్ ఇస్ మై 6th మూవీ. ఇది నాకు ఎంత ప్రైడ్ అంటే, సో ఐ కేమ్ ఫ్రమ్ దట్ రూట్. మనం ఎక్కడ వెళ్ళినా కూడా, ఏ స్థాయికి వెళ్ళినా కూడా మన రూట్ ఎక్కడి నుంచి వచ్చేసాం అది మనం మర్చిపోకూడదు. ఎగ్జాక్ట్లీ. సో నా 12 years డ్రీమ్. ఇప్పుడు నేను మీరు తందానినానే కానీ ఏ పాట వినినా కూడా అదన్నీ కేమ్ ఫ్రమ్ దిస్ యక్షగాన. సో నాకు తెలియకుండా నైట్లో డ్రీమ్లో నేను ఉండని కూడా సాంగ్స్ అన్నీ వచ్చేస్తుంటాను. సో అన్నీ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ యక్షగాన. సో ఇది కొత్త ప్రపంచం. సో దీన్ని ఎలాబరేట్ చేసి ఒక దట్ రూట్ నుంచి వచ్చిన ఏది ఉంటుంది స్ట్రాంగ్ స్టోరీ నరేషన్ కానీ మ్యూజిక్ కానీ ఏం స్ట్రాంగ్నెస్ ఉందో అదన్నీ
అందరికీ తెలియాలి. సో దట్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఐ మేడ్ దిస్ మూవీ. నేను సంపాదించిన అన్ని డబ్బు దీనికే పెట్టాను. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు బీ మార్క్డ్, అందుకే దీన్ని పెట్టాను. సో ఈ మూవీ ఎగ్జాక్ట్గా యక్షగాన ఎలా ఉందో సో అలాగే స్టోరీ ఉంది. దీంట్లో నా స్క్రీన్ ప్లే ఏమీ లేదు. డ్యూరేషన్ యాక్చువల్లీ యక్షగాన్ చేసిన ఇట్ విల్ కమ్ అరౌండ్ 5 to 6 hours డ్రామా. సో దాన్ని నేను షార్ట్గా మన ఆడియన్స్కి ఎలా కావాలో దట్ హీరోయిజం, ఎస్పెషల్ దిస్ స్టోరీ ఇస్ లైక్ మై స్టోరీ. ఎవ్రీ సక్సెస్ మ్యాన్, ఎవరెవరో సక్సెస్ వచ్చారో ఆయన లైఫ్ స్టోరీ అన్నీ ఒక జీరో నుంచి హీరో ఎలా అవుతారు. సో జస్ట్ బికాస్ ఆఫ్ దర్ డెడికేషన్, ఆ డెడికేషన్ ఈ స్టోరీలో నాకు కనిపించింది. సో దట్స్ వై ఐ బ్రింగ్ దిస్ స్టోరీ టు ఎవ్రీ వన్. ఈ స్టోరీ అందరికీ తెలుసు, బట్ ఈ స్టోరీ యక్షగానంలో ఎలా ప్లే చేస్తారు, సో యక్షగానంలో ఎలా అయింది, సో అదన్నీ దీంట్లో ఉంది. సో ఇది మూవీ అని పేరు పెట్టే అది లిమిటేషన్ అవుతుంది. ఇట్స్ ఏ రిప్రజెంట్ ఆఫ్ కల్చర్. సో నా కల్చర్ని ఐ హ్యావ్ టు రిప్రజెంట్ టు యూ, తెలుగు పీపుల్కి. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా కల్చరల్ ఉంది. అదే అన్ని సైడ్లో ఉంది. అట్లీస్ట్ ఇది చూసిన తర్వాత కల్చర్ బయట వస్తే అట్లీస్ట్ ఆ ఆర్టిస్ట్కి, సో ఇప్పుడు యక్షగాన అక్కడ ఉంది. సో ఇఫ్ ఐ హ్యావ్ టు బుక్ ద యక్షగాన టిల్ 48, లైక్ 2024 కదా, 25 కదా, టిల్ 2048 మీకు ఛాన్సే లేదు. అంత బుకింగ్ ఉంది, అంత ఆర్టిస్ట్ బుకింగ్ ఉంది. కల్చర్ని అలా పెట్టుకున్నారు మన ఊర్లో. సో వీ కేమ్ ఫ్రమ్ దట్ రూట్. అలాంటి కల్చర్ అన్ని ప్లేస్లో అన్ని చోట్ల ఉంది. సో ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్. ఇట్ హ్యాస్ టు కమ్ విత్ ద సినిమాటిక్ స్టైల్. అది వచ్చేస్తే బాగా స్టోరీస్ మన మంచి స్టోరీస్ ఉంది, అదన్నీ బయట రావాలని నా కోరిక. సో 19th మూవీ వస్తుంది. థ్యాంక్స్ టు రాధాకృష్ణ గారు, థ్యాంక్స్ టు సార్. సో 19th September 19th మూవీ వస్తుంది. అందరూ వచ్చేసి ఆశీర్వదించండి. కల్చర్ని విల్ బ్రింగ్స్ అప్లిఫ్ట్ చేద్దాం. సార్ మీరు చేసేదేమో అన్ని కమర్షియల్ సినిమాలు, కల్చర్ మీద ఎంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? Sir, before going into the Q&A session, chairs చేద్దాం సార్. At the same time, sir, I request మీరు రాగానే ఫస్ట్ తందానే నానే ప్లీజ్ సార్ ఒక్కసారి మా కోసం, బికాజ్ ఆ మూడ్ క్రియేట్ అయిపోతుంది డెఫినెట్లీ. తందాని నానే తాని తందానో తానే నానేనో, ఏ తందాని నానే తాని తందానో తానే నానేనో, తందాని నానే తాని తందానో తానే నానేనో, ఏ తందాని నానే తాని తందానో తానే నానేనో. బ్యూటిఫుల్. అసలు ఎన్నిసార్లు విన్నా అంతే అంతే అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ చైర్స్ తీసుకునండి. సో ఆఫ్టర్ దిస్ మనం Q&A సెషన్ స్టార్ట్ చేద్దాము. యాక్చువల్లీ తాని తందన అని మన బుర్ర కథల్లో ఉంటుంది. మన బుర్ర కథకి సంబంధించి ప్రతి దగ్గర కూడా అది కాయినింగ్. అది కరెక్ట్. నాకు ఆ ఇన్సిడెంట్ కూడా చెప్పారనమాట ఇంటర్వ్యూలో. ఇట్స్ జస్ట్ లైక్ అలా కూర్చున్నప్పుడు అలా చూసినప్పుడు ఒక ప్లేస్ని ఆయనకి లైన్ వచ్చింది ఐడియా అని చెప్పి. ఆయన స్టూడియోలో ఉంటుందన్నమాట ఒక కార్నర్. మన స్టూడియోలో వీ హ్యావ్ అరౌండ్ 17-18 పీపుల్స్. వీ డూ ఆల్ వర్క్స్. మన స్టూడియో మనమే కట్టేసాం యాక్చువల్లీ. సో పెయింట్ కానీ కార్పెంటర్ వర్క్ కానీ ఏ వర్క్ అయినా కూడా. సో ఈ ట్యూన్ వచ్చే టైంలో మనం పెయింట్ చేస్తూ ఉన్నాను. ఆ టైంలో మధ్యాహ్నం టైంలో వచ్చిన తర్వాత ఇమీడియట్గా కింద వచ్చేసి రికార్డ్ చేసి ప్రశాంత్ సార్కి పంపించాను. సో అలా అయింది. సో అన్నీ భగవంతుడు. మన దగ్గర ఏనిదో మన యాక్చువల్లీ ఐఎమ్ ఏ ట్యాప్. వాటర్ ఎక్కడి నుంచో వస్తుంది. సో అది ఎంత వస్తుందో ఎవరికి వెళ్ళాలో అది భగవంతుడు ఇచ్చా. అది ఫేట్ సార్, ఫేట్ అంతే. గీత గారు చెప్పినట్టు ఫ్యామిలీ అన్నట్టుగా పొద్దున్న మీ ఇద్దరు మాట్లాడుకున్నారు. సార్ నేను బ్లాక్ డ్రెస్ వేసుకొస్తాను, నువ్వు బ్లాక్ డ్రెస్ వేసుకున్నామని ఫ్యామిలీ అని చెప్పింది మీరు ఆల్రెడీ. అంతే సార్. యక్షగానం సంబంధించి ఇది ఒక రిలీజియన్కి సంబంధించి ఏమైనా తీసుకున్నారు సార్? కర్ణాటకకి సంబంధించిన ఒక ప్రాంతానికి సంబంధించిన ఒక హిస్టరీనా లేకపోతే ఎలాగిది? లేదు సార్, ఇది చంద్రహాస అనే క్యారెక్టర్ అందరికీ తెలుసు.
సో సార్ అందరికీ తెలుసు అంటున్నారు కానీ ఇందాక నుంచి అది కర్ణాటక స్పెషల్ సార్, మాకు తెలియదు యాక్చువల్లీ. ఓకే, స్టోరీ యూనివర్సల్ స్టోరీ సార్, యూనివర్సల్ స్టోరీ. సార్ తెలుగులో పెద్ద ఆయన చేశారు ఎన్టీఆర్ కూడా. అప్పుడు అది ఓకే అదేనా, కాకపోతే అదే, ఇప్పుడు అదే, అది అదే. ఆయన యక్షగానంగా చేయలేదు కదా. అవునవును. మూవీ చేశారు సార్, అదే మూవీ చేశారు. Subject తెలుసు. స్టోరీ అందరికి తెలిసిన స్టోరీ యాక్చువల్లీ. యక్షగాన మనం యాక్చువల్లీ అరౌండ్ నాకు తెలిసి ఒక 800 to 900 ఇయర్స్ హిస్టరీ ఉంది. సో దానిపైన మనకు తెలీదు, టిల్ వరకు వీ నో దట్ 900 ఇయర్స్. అవును సార్, అంత 900 ఇయర్స్ స్టోరీని మీరు ఒక 2.5 hours మూవీగా తీసుకురావడానికి ఏం బుక్స్ చదివారు? వాట్ ఈస్ అబౌట్ హిస్టరీ మీకేం తెలుసు? హిస్టరీ వీఆర్ హ్యావింగ్ 4 version ఆఫ్ యక్షగాన, చంద్రహాసమే. సో అదన్నీ మనం బిఫోర్ ఒక 1 year బిఫోర్ రికార్డ్ చేసి దాంట్లో ఏమేమి ఇంప్రూవైజేషన్ ఉంది, హిస్టరీలో ఏముంది, దాని తర్వాత యక్షగానంలో ఎలా దే ఆర్ ప్లేయింగ్ ఇట్, అదన్నీ మనం ప్లాన్ చేసుకొని యక్షగాన వాళ్ళనే మనం ఒక హైర్ చేసుకొని, సో మనం ఏం చేయలేదు, యక్షగాన ఎలా ఉందో దాన్ని సినిమాటిక్గా మనం ప్లేస్ చేసాం. దట్ ఆర్ట్ ఈస్ వెరీ, ఆ టైం నుంచి ఇక్కడి వరకు ఇంత ఏం చెప్తారు తెలుగులో, టిల్ దిస్ డే. సో దే క్యారీడ్ దట్ కాస్ట్యూమ్ అండ్ ఈ టైం వరకు, ఈ టైం వరకు. సో దే క్యారీడ్ దట్ బ్యూటిఫుల్ ఆర్ట్. దాంట్లో ఒక్కొక్క రోప్కి ఒక్కొక్క నేమ్ ఉంది. దట్ ఆల్సో దే హ్యావ్ మేడ్ వన్ బిగ్ బుక్. ఇలాంటి కల్చర్ అన్ని స్టేట్లో ఉంటుంది. సో ఇది అన్ని అట్లీస్ట్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఆ ఆర్ట్ బయట వచ్చేస్తే నాకు హ్యాపీ. కానీ ఒక కష్టాల్లో నుంచి వచ్చిన వాళ్ళకి డబ్బు విలువ తెలుసు. అవును, మీకు 5 రూపాయల దగ్గర నుంచి కూడా దాని వాల్యూ తెలుసు. 2014 వరకు కూడా ఎంత డిజాస్టర్ అనుభవించిన మీరు వచ్చిన ప్రతి రూపాయిని కూడా ఈ సినిమా మీద పెట్టాలని ఎందుకు అనిపించింది? ఎంత ధైర్యం అది? యాక్చువల్లీ అదే ఇచ్చింది కదా. సో నా పాయింట్ ఏమంటే, సో నా ఊరు నాకు టెంపుల్ లాగా. సో టెంపుల్కి వెళ్ళే టైంలో మనం డబ్బు ఇచ్చుకొని ఎంత ఉంది అని నేను చూసి పెట్టలేదు. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్స్ మై టెంపుల్. సో అక్కడ పెడితే అది ఇంకొక స్థాయిలో అది వస్తుంది, 100% వస్తుంది. అంటే తెలుగు వాళ్ళకి కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఇందాక కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తానంటున్నారు. తెలుగు వాళ్ళు కూడా చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, ఇస్తారా మీరు? 100%. వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు డూ వన్ మూవీ ఇన్ హియర్, తెలుగు. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. రవి గారు, సార్ హియర్, సార్ దిస్ వే, ఇక్కడ. సార్ మై సెల్ఫ్ హేమమాలిని హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా ఇంప్రెసివ్గా ఉంది చూస్తుంటే. మాకు అదేంటో తెలీదు. దట్ లుక్స్ వెరీ ఫ్యాంటాస్టిక్ వర్క్. ఆర్ట్ వర్క్ అన్నది చాలా క్లియర్గా తెలుస్తుంది. అయితే కల్చరల్ ఫిలిం అని చెప్పి అని ఒక లైన్ అయితే చూశాను. రీజనల్ ఫిలిమ్స్ కింద వచ్చి కాంతార సూపర్ సక్సెస్ అయింది ఇక్కడ. సో బిఫోర్ దట్ వీ డోంట్ నో, ఆ కల్చర్ మాకు తెలియదు, అదేంటో తెలీదు. సో ఇప్పుడు ఇది కూడా అదే ఒక డిఫరెంట్ వేలో పోర్ట్రే చేద్దామని అనుకుంటున్నారు ఇక్కడ. యాక్చువల్లీ కాంతారా ఒక ప్రజెంట్ ఏం చెప్తారు, ప్రజెంట్ ట్రెండ్ యాక్చువల్లీ. సో ఇది వీ హ్యావ్ ట్రావెల్డ్ విత్ అవర్ చైల్డ్హుడ్. ఈ బ్యూటిఫుల్ ఆర్ట్ని మనం వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ దట్ ఆర్ట్. అది ఆర్ట్ ఓన్లీ కోస్టల్ ఏరియా వీ నో, ఎవ్రీబడి నో అబౌట్ ద కోస్టల్ ఏరియా ఇస్ యక్షగాన ఇస్ దేర్. కర్ణాటక ఆర్ట్ అంటే దే ఆర్ రిప్రజెంటింగ్ యక్షగాన ఓన్లీ. ఇలాంటి యక్షగాన స్టైల్ అన్ని స్టేట్లో ఉంది, అన్ని స్టేట్లో దట్ ఆర్ట్ ఉంది. సో అది బయటకు రావాలంటే ఏదైనా ఒక యాంగిల్లో అది ప్రజలకి వచ్చేస్తే అట్లీస్ట్ దే గోయింగ్ టు నో దట్ ఒక మన దగ్గర కూడా ఒక ఆర్ట్ ఉంది, వీ హ్యావ్ టు బ్రింగ్ దట్ ఫ్రంట్ అని. సార్ యాక్చువల్లీ ఇలాంటి సినిమాలు చూసుకున్నప్పుడు మీరు చెప్పారు ఇది జనరల్గానే 5 to 6 hours ఉంటుంది. మేము దాన్ని ట్రిమ్ చేసి సినిమాకి తగ్గట్టు 2.5-3 hours లాగా కుదించినట్టు చెప్పారు. అయితే ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు బేసిక్గా మనం తెలుగులో కూడా చూసుకుంటే దే విల్ షో దేర్ రియల్ లైఫ్ అండ్ దర్ ఆర్ట్ లైఫ్. సో ఇందులో ఓన్లీ ఆర్ట్ లైఫే చూపిస్తున్నారా, లేదంటే వాళ్ళ రియల్ లైఫ్ ప్లస్ ఆర్ట్ లైఫ్ చూపిస్తున్నారా? ఓన్లీ ఆర్ట్. సో అన్ని ఆర్టిస్ట్ ఇప్పుడు చంద్రహాస చేసిన ఆర్టిస్ట్ ఉన్నారు కదా, ఫ్రమ్ 6 ఏజ్ ఆఫ్ ద 6 హీస్ డూయింగ్ యక్షగాన. సో అందరూ ఎవరెవరు ఉన్నారో దే ఆర్ స్టార్టింగ్ దేర్ కెరియర్ ఫ్రమ్ ద 6 or 7 years. అప్పుడు నుంచి ఇది మీరు అక్కడ చూస్తే చిన్న 3 years 4 years దే ఆర్ పుట్టింగ్ యక్షగాన. యూ కాంట్ ఇమాజిన్ వాట్ ఎ బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్ అండ్ దేర్ ప్రజెన్స్. ఏం చెప్తారు యాక్చువల్లీ, మనం ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నాం,
దీని కింద ముందు ఒక తెలుగు ఉంది. సో ఆర్ట్ ఫార్మ్ ఆఫ్ తెలుగు. సో అది ఇప్పుడు పోయింది. సో ఇప్పుడు కన్నడలో కూడా అలాగే ఉంది యాక్చువల్లీ. సో వీ హ్యావ్ టు బ్రింగ్ దట్ బ్యూటిఫుల్ ఏం చెప్తారు వర్డ్స్. మనం ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఇది సినిమాటిక్ తెలుగు, దీంట్లో కూడా ప్యూర్ తెలుగు ఉంది. సో అదన్నీ బయట రావాలి. సో అట్లీస్ట్ వీ హ్యావ్ టు యూజ్ సమ్ ప్లేసెస్. సార్ ఒక గెటప్ ఇలా డ్రెస్అప్ అవ్వడానికి హౌ మచ్ టైం దే టేక్ సార్? ఇట్ విల్ టేక్ 2 hours. సో మనం మూవీలో ఒక 400 to 500 పీపుల్ మనం ఆడాం యాక్చువల్లీ. మన ఎక్స్పెన్సే అక్కడ వెళ్ళింది టోటల్. యాక్చువల్లీ ఒక 500 పీపుల్కి చేయాలంటే ఒక 500 మేకప్ వాళ్ళు, ఒక 500 కాస్ట్యూమ్ వాళ్ళు. వీ బ్రింగ్ దట్. 12 o'clockకి స్టార్ట్ చేస్తాం యాక్చువల్లీ మేకప్. 6 o'clockకి ఫినిష్ అవుతుంది. 6 to మార్నింగ్ 6. సో వీ హ్యావ్ ఏం చెప్తారు, లైట్ యూజ్ చేయలేము మనం. కంప్లీట్లీగా ఆర్గానిక్గా యక్షగాన ఎలా ఉందో, సో వీ యూజ్డ్ ఓన్లీ ల్యాంప్. సో ఇది ఉంది కదా ఫైర్, రియల్ ఫైరే మనం యూజ్. హోల్ మూవీ వీ హ్యావ్ నాట్ యూజ్డ్ లైట్స్. రవి గారు ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు అంటే ఇలాంటి సినిమా స్టార్ట్ చేయగానే అందరూ కమర్షియల్ యాంగిల్లో చూస్తారు, అంటే ఇది వర్కౌట్ అవుతుందా అని. ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నా అని చెప్పినప్పుడు మిమ్మల్ని అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా స్పందించారు? ఈవెన్ ప్రశాంత్ నీళ్ళు గారితో మీరు ఉన్న అనుబంధం తెలుసు. ఈ సినిమా చూసాక ఆయన ఏమన్నారు? సో ట్రైలర్ చూసిన తర్వాత గుడ్ అటెంప్ట్ అని చెప్పారు యాక్చువల్లీ. సో నాకు అది పెద్ద డైలాగ్. సో దాని తర్వాత ఈ మూవీ నేను చేసేది ఉద్దేశమే ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని. సో నా కల్చర్ని ఐ హ్యావ్ టు రిప్రజెంట్. సో ఆ కల్చర్ అందరికీ తెలిస్తే అట్లీస్ట్ నేను అక్కడి నుంచి ఏం సంపాదిస్తాను. సో టిల్ డేట్ మ్యూజిక్ ఏమో నా లోపల ఉందో, సో దట్ జస్ట్ బికాస్ ఆఫ్ యక్షగాన. సో ఐ హ్యావ్ టు బీ ఏం చెప్తారు తెలుగులో, సో బాధ్యత, నా బాధ్యత అది, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. రవి గారు, ఎస్ సార్. యక్షగానంలో 2 శైలులు ఉన్నాయి, తెనుకు తట్టు, బడుగు తట్టు. ఈ రెండిట్లో ఏది ఎక్కువ వాడారు ఈ సినిమాకి? మనం బడుగు జాస్తి వాడాం యాక్చువల్లీ. తెంకు మనం లాస్ట్లో యూజ్ చేసాం యాక్చువల్లీ. దాని తర్వాత ఈ డివైడెన్స్ నేను చేయలేదు. అన్ని ఇప్పుడు ఒక ఆస్థానంలో తెంకు వాళ్ళు ఆర్టిస్టు ఉన్నారు, బడుగు వాడు ఆర్టిస్టు ఉన్నారు. నేను యక్షగానక చూశాను అంతే. దాని తర్వాత భాగవత్ అని చెప్తారు, ఎవరు సింగర్ చేస్తారో దాన్ని భాగవతులు అని చెప్తారు. సో దట్ వీ హ్యావ్ యూజ్డ్ బోత్. తెంకు కూడా వాడాము, బడుగు కూడా వాడాము. ఎన్టీఆర్, నీల్ ఈ సినిమా కోసం ట్యూన్స్ ఏమన్నా రెడీ చేశారా? ఇది సార్ అది జరుగుతుంది సార్, కంపోజింగ్ జరుగుతుంది. ఎలా ఉండబోతుంది అది? సో జరుగుతుంది, మనం చూద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. రవి గారు, ఎస్ సార్. కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ గారు ఒక క్యారెక్టర్ చేసినట్టున్నారు. ఆయన ఎలా రావడం జరిగింది ఈ ప్రాజెక్ట్లో? ఆయన క్యారెక్టర్ ఏంటి? సో మనం ఫస్ట్ షెడ్యూల్ షూట్ అయిన తర్వాత నేను శివಣ್ణ గారి యాక్చువల్లీ వెళ్ళాను. సో జస్ట్ ఐ రిప్రజెంటెడ్ మై ఏమైంది షూట్ చూసా ఆయనకి, ఐ హ్యావ్ షోడ్ హిమ్. దాని తర్వాత అది చూసిన తర్వాత నేను అడిగాను యాక్చువల్లీ. సో ఇలాంటి ఆర్ట్ వర్క్ బయట రావాలంటే వీ నీడ్ వన్ స్ట్రాంగ్ పర్సన్. సో మీరు ఒక గెస్ట్ అపిరెన్స్ లాగా ఒక క్యారెక్టర్ని చేస్తారని. సో హీ లవ్డ్ దట్ షోరీల్ అండ్ గీతమ్మ గారు, దాని తర్వాత శివಣ್ణ బోత్ అగ్రీడ్. అండ్ సడన్ హీ కేమ్ టు షూట్. అది ఆ షూట్ అన్నీ మనం హ్యాపీగా చేసాం యాక్చువల్లీ. దాని తర్వాత మీరు చూసండి, యక్షగాన ఆర్టిస్ట్ లాగే ప్రాపర్గా హీ హాజ్ మేనేజ్. అండ్ దాని తర్వాత రెస్పాన్సిబిలిటీ అని అది ఎలా చేయాలి అదన్నీ హీ లర్న్డ్ అండ్ హీ డిడ్ ఇట్. రవి గారు, థ్యాంక్స్. ఇలాంటి మూవీస్కి CGI వర్క్ అంటే చాలా ఉంటుంది. సో దాని మీద ఎంతవరకు ఫోకస్ చేశారు? ఇది మన చేతిలో ఎంత అవుతుందో, సో ఎక్స్ట్రీమ్ లెవెల్ మన చేతిలో లేదు. సో స్టోరీని ఏం చెప్తారు, జస్టిఫికేషన్ చేసేదానికి ఎంత అవుతుందో సో అంతవరకు మనం చేసాం యాక్చువల్లీ. ఓవర్ విఎఫ్ఎక్స్ మన చేతిలో అంత శక్తి లేదు. సో బట్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్, నేను కాన్ఫిడెంట్గా ఏం చేస్తాను. మ్యూజిక్ యూ కాంట్ ఇమాజిన్, ఎందుకంటే మోడర్న్ లేకుండా మన రీజనల్ సౌండ్ ఇంత బాగుందని
ఏం థియేటర్ వైబ్రేషన్ వస్తుందో అది అన్నీ మన రూరల్ ఇన్స్ట్రుమెంట్ యక్షగానంలో మద్లే అండ్ చండే. దీస్ 2 ఇన్స్ట్రుమెంట్ హ్యావింగ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్. అదన్నీ మనం రికార్డ్ చేసుకొని ఐ హ్యావ్ గివన్ టు మై యూఎస్ టీమ్ అండ్ దే ఆర్ ప్రోసెస్డ్ ఇట్. అది విన్నిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే మనం ఏదో చేస్తామని. సో అంత ఎవ్రీ స్టేట్ హ్యావింగ్ దట్ రూరల్ సౌండ్, ఏం చెప్తారు, రా సౌండ్స్ అన్నీ మన రూరల్లో ఉంది. సో అదన్నీ యూ కాంట్ ఇమాజిన్, అంత సౌండ్ అన్నీ సూపర్గా ఉంది. ప్రొడ్యూసర్ గారు సార్, ఇప్పుడు వీరచంద్రహాస అనేది కల్చరల్ ఎలిమెంట్స్ చూపించారు. సరే, ఎంత ప్రొడ్యూసర్ చూసుకున్నా సరే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటేనే ఇప్పుడు జనాలు చూస్తున్నారు. సో ఈ మూవీ ద్వారా మీకు ఎంతవరకు సక్సెస్ అయింది? ఐ మీన్ 100 days అయింది కదా, సో ఎంతవరకు సక్సెస్ జర్నీ అయింది మీకు? సార్ అది కన్నడలో 100 days సక్సెస్. ఐ మీన్ తెలుగులో కూడా రావాలి కదా. ఇప్పుడు ఇక్కడైతే మనకి నేటివిటీ లేదు, ఇది వేరే నేటివిటీ. సో ఇక్కడ వరకు ఎంత మీకు ప్రొడక్షన్ వాల్యూస్ కాబట్టి అక్కడ ఖర్చు పెట్టిన దానికి ఎంత మేజర్గా అయ్యింది ఇక్కడ? సార్ కల్చర్ అన్నది త్రూఅవుట్ ఇండియా ఎక్కడో ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు యక్షగాన్ కూడా నాట్ ఓన్లీ బిలాంగ్స్ టు కర్ణాటక, ఆంధ్రాలో కూడా సమ్ పార్ట్స్ తెలుసు. అలాగే అక్కడ సక్సెస్ అయింది. బిఫోర్ కాంతారా మనం ఎంత కాంతారా మీరు సినిమా చూసే ఉంటారు, అది కూడా ఒక రీజనల్ లాంగ్వేజ్, రీజనల్కి సంబంధించిన విషయం. దాన్ని చూసి మనోళ్ళు ఇచ్చేశారు. ఇది కూడా యక్షగానికి సంబంధించిన విషయం. పిక్చర్ మీరు చూస్తే యూ కెన్ అట్రాక్ట్, నో డౌట్. ఆ కాన్ఫిడెన్స్ తోటి సినిమా చూసిన తర్వాత వచ్చేసాను. రవిబాసు గారు నేను 1 week డిస్కస్ చేసిన తర్వాత తెలుగులోకి తీసుకొచ్చాం. ఆర్ట్ అంటే మనం యాక్చువల్లీ ఆర్ట్గా చేయలేదు. సో కమర్షియల్ ఎలిమెంట్ నేను చేసిన అన్ని మూవీ కమర్షియల్సే. సో ఆ కమర్షియల్ యాంగిల్ పెట్టుకొని యక్షగాన్లో కమర్షియల్ ఉంది. దట్ స్టోరీ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఏ కమర్షియల్ స్టోరీ. ఒక జీరో నుంచి హీరో ఎలా అవుతాడు, ఆయన డెడికేషన్ ఎంత ఉంటుంది, సో అదన్నీ కమర్షియల్గా ఉంది. దెర్ ఇస్ నో డౌట్. రవి గారు, సరే ఇప్పుడు మీ మ్యూజిక్ డైరెక్టర్గా ఒక ట్రెమెండస్ సక్సెస్ ట్రాక్ ఉంది మీకు. సో కేజీఎఫ్ కానివ్వండి, సలార్ కానివ్వండి. సో ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ అవ్వడానికి ఒక కరెక్ట్ ఆఫ్ స్టోరీ ఉంటుంది, అంటే పల్స్ ఉండాలి ఖచ్చితంగా. ఈ స్టోరీ అనేది ఆడియన్స్కి వెళ్ళాలని. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నప్పుడు ఒక నాకు మూవీ గుర్తొచ్చింది, ఉత్తమ్ విలన్లో కమల్ హాసన్ గారు కూడా ట్రై చేశారు పాట, కథక్కళి కేరళ. సో అంటే అది ఆ సక్సెస్ అంత అవ్వలేదు ఆ మూవీ. సో ఆ రిజంబలెన్స్ ఏమైనా ఉందా? ఆ జాగ్రత్తలు తీసుకున్నారు, అట్లా కాకూడదు మా మూవీ కొంచెం బెటర్ మూవీలో దే హ్యావ్ యూజ్డ్ దట్ స్టోరీ. ఇది కంప్లీట్గా యక్షగానం అంటే యక్షగానం. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్కి యక్షగానానికి అలా ఏమీ షిఫ్ట్ లేదు, బ్యాక్ స్టోరీ ఏం లేదు. దాని తర్వాత కమర్షియల్ ఎలిమెంట్ కానీ స్టోరీ ఇస్ ద మెయిన్. యాక్చువల్లీ ఆ స్టోరీయే కమర్షియల్గా ఉంది. దాని తర్వాత మనం సో ఐ కేమ్ ఫ్రమ్ ద కమర్షియల్ యాంగిల్ ఓన్లీ. ఇండస్ట్రీకి వచ్చేది ఫ్రమ్ ఉగ్రం నా ఫస్ట్ మూవీ. అప్పుడు నుంచి ఉగ్రం టైంలో నా ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది, సో గర్గర్ మండల అని. దాని తర్వాత కేజీఎఫ్ వచ్చింది, దాని సెకండ్ మూవీ రిలీజ్ అయింది, నేనే హీరో చేశాను యాక్చువల్లీ, బిలిండర్ అని. సో దాని తర్వాత థర్డ్ మూవీ వచ్చింది గిరిమిటన్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ తెలుగు. సో ఒక ఆడిషన్ చేశాను, ఒక మూవీ కోసం ఆడిషన్ చేశాను, కటక అని ఒక మూవీ. ఆ మూవీకి ఆడిషన్ చేసే టైంలో ఒక 300 kids వచ్చారు యాక్చువల్లీ టోటల్గా. దాంట్లో ఒకే 1 kidకి నేను అవకాశం ఇచ్చాను. సో నాకు గిల్ట్ వచ్చింది, 300 kids వచ్చేసారు, నేను ఒకే ఆప్షన్ ఇచ్చాను కదని. సో నెక్స్ట్ ఐ హ్యావ్ డిడ్ ఆ 300 childrens యూజ్ చేసుకొని ఒక కమర్షియల్ మూవీ చేశాను. లైక్ కమర్షియల్ మూవీ విత్ కిడ్స్. 300 kidsని ఒక ట్రైనింగ్ చేసుకొని ఒక లాంగ్ టైం తీసుకొని యాక్చువల్లీ మార్నింగ్ ట్రైనింగ్, మధ్యాహ్నం షూట్ అలా చేసాం యాక్చువల్లీ. వెరీ సూన్ యూ ఆర్ గోయింగ్ టు సీ దట్. ట్రైలర్ చూసినప్పుడు ఒక డివైన్ చంద్రహాస్ లా కనిపిస్తుంది మొత్తం మైథాలజీ మిక్సింగ్లో. సో ఆ ఎలిమెంట్స్ ఏంటి? ఐ మీన్ పర్టికులర్ చూస్తే ఒక డ్యాన్స్ టైప్లో కనబడుతుంది, ఒక కల్చరల్ ఎలిమెంట్స్ అంటే ఒక కథక్కలి, కూచిపూడి లాగా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ఉంటాయి ఎలిమెంట్స్ ఉంటాయి. సో దీన్ని మీ కన్నడ దాన్ని తెలుగు వాళ్ళు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు చూసిన తర్వాత? దీంట్లో మనం యాక్చువల్లీ ఆ డాన్స్ ఫార్మేషన్ ఏముందో దాన్ని మనం ఎక్కువగా లేకుండా సో మాట్లాడే విధానం ఉంది కదా, సో దాన్ని మనం ఎక్కువగా అట్లీస్ట్ వీ హ్యావ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ అని మనం దాన్ని జాస్తి వాడాం యాక్చువల్లీ. సో మొత్తం మూవీ స్పీడ్గా వెళుతుంది. దర్ ఇస్ నో ఏం చెప్తారు ల్యాగ్ అని అలా ఏమీ లేదు. బ్యాక్ టు బ్యాక్ స్టోరీ వెళుతుంది. జేమ్స్ గారు హాయ్ అండి.
సో బిఫోర్ మీరు ఇక్కడ శరత్ అండి ఫ్రమ్ తెలుగు బిఫోర్ మీరు కొన్ని మూవీస్ తెలుగులో తీశారు అండ్ ఇప్పుడు ఈ మూవీ తోటి అంటే ఇలాంటి స్టోరీస్ యాక్సెప్ట్ చేస్తున్నారని ఈ మూవీ తీసుకొస్తున్నారా తెలుగు ఆడియన్స్కి ఆర్ఎల్స్ ఏంటంటే అక్కడ హిట్ అయింది కాబట్టి తెలుగు ఆడియన్స్కి తీసుకొస్తున్నారా? ఫస్ట్ ఈ మూవీకి జాయిన్ అవ్వడానికి గల కారణం రవి బస్రూర్ గారు. అసలు మూవీ గురించి కాకుండా ఈజ్ ఏ లెజెండ్ ఇన్ ద మ్యూజిక్ అండ్ మ్యూజిక్ని ఒక ప్రపంచానికి తీసుకెళ్ళిపోయారు ఆయన. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అప్పుడు అంటే అనిపించింది అనమాట ఇది. అంటే ఈ హిందూ మైథలాజికల్ మూవీలు ఈ మధ్య ప్రేక్షకులు బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు చూడండి ఎనీ మూవీ. సో పైగా దాంట్లో ఈయన యొక్క టచ్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రవి బస్రూర్ గారితో ట్రావెల్ చేయాలని ఒక తపన. అలాగే ఇటువంటి అంటే సినిమా అంటే ఓన్లీ కమర్షియల్గా తీసుకోవద్దండి. సినిమాని కూడా ఆయనలో ఒక అద్భుతమైనటువంటి ఒక ఆశ ఏంటంటే పే బ్యాక్ టు ద సొసైటీ. ఆయన కల్చర్ని ప్రపంచానికి తీసుకెళ్ళాలని ఒక తపనతో తీసినటువంటి ఫిలిం ఇది. ఇది కంపల్సరీగా నేను సపోర్ట్ చేయాలి. తెలుగులో నేను రాధాకృష్ణ గారి సినిమా తీసుకురావాలి. ఆ కల్చర్ని మనం అప్లిఫ్ట్ చేసుకోవాలి. నేను అమెరికాలో కూడా ఈ తెలుగు అసోసియేషన్లో ప్రెసిడెంట్గా ఉంటున్నాను. ఎందుకుంటున్నాం మీరు అమెరికా లాంటి దేశంలో అంటే వీ నీడ్ టు అప్లిఫ్ట్ అండ్ పే బ్యాక్ టు ద సొసైటీ అనే కాన్సెప్ట్లో. ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది నాకు. రవి గారు ఈ సినిమా కోసం నేను ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. రవి గారు, సో మీరు ఉగ్రం తర్వాత నుంచి ఐ థింక్ కేజీఎఫ్ మీ సౌండ్ సెట్ కావచ్చు, సౌండింగ్ కావచ్చు, చాలామంది డైరెక్టర్స్ అంటే మీ దగ్గరికి వస్తున్నారు అంటే మ్యూజిక్ కోసం అవ్వచ్చు. బట్ మీరు అంటే ఓన్లీ ఫ్యూ ప్రాజెక్ట్స్ యాక్సెప్ట్ చేస్తూ చేయడం, మీరు అంటే మూవీస్ డైరెక్షన్ చేస్తున్నందువల్ల అది అవ్వట్లేదా ఆర్ ఎల్స్ ఓన్లీ సెలెక్టెడ్గా వెళ్తున్నారా సినిమాల పరంగా? ఆఫ్టర్ కేజీఎఫ్ ఐ హెడ్ లైక్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ కేమ్ టు యూ ఫర్ దట్ సౌండింగ్ ఇట్ సెల్ఫ్, కానీ మీరు యాక్సెప్ట్ చేయకుండా ఓన్లీ కొన్ని ఫిల్మ్సే చేస్తున్నారు. యాక్చువల్లీ నా చేతిలో ఐ క్యాన్ ఓన్లీ గివ్ ద 5 మూవీస్ ఇయర్లో. ఎందుకంటే నేను ఐ విల్ ట్రావెల్ విత్ ద డైరెక్టర్ అండ్ ప్రొడక్షన్ హౌస్. సో అది ఫస్ట్ నుంచి నేను అలాగే వచ్చేసాను. సో ఐ హ్యావ్ టు గివ్ ద బెస్ట్. సో అందుకే నేను యాక్చువల్లీ ఎక్కువ మూవీ చేసేదానికి నేను ఐఎమ్ నాట్ ప్రిఫర్ ఫర్ దాట్. యాక్చువల్లీ ఒక మన ఏం చెప్తారు దీంట్లో ఏం కావాలో అంతవరకే చేస్తారా? అండ్ ఎన్టీఆర్ గారు మీ స్టూడియోకి వచ్చినప్పుడు ఒక మ్యూజిక్ చేశారు మీరు. అవును, జస్ట్ విజిటింగ్కే అంత మ్యూజిక్ చేశారంటే ఎన్టీఆర్ నీల్ ఫిల్మ్కి ఎంత మ్యూజిక్ చేయబోతున్నారు? అన్నీ అది నేను చెప్పాను కదా, నేను ఐఎమ్ ఏ ట్యాప్, వాటర్ ఎక్కడి నుంచో వస్తుంది. సో ఐ హోప్ అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఉంది ఏదో భగవంతుడు ఇచ్చేస్తాడని. సో బికాస్ ఫ్రమ్ ఎప్పటి నుంచి ఆయన మూవీ చూసే స్టార్ట్ చేశానో, సో ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ గారు. సో దాని తర్వాత ఏదో ఒక ఫైర్ ఉంది, ఏదో చేయాలి అని. సో 100%. సో పర్టికులర్లీ వీరచంద్రహాస మూవీ గురించి తెలుగు ఆడియన్స్ కంటే తెలుగు ఆడియన్స్ ఈ మధ్య కాలంలో కూడా చాలా ఫిల్మ్స్ని అప్లిఫ్ట్ చేశారు. అవును, ఇఫ్ దే లైక్ స్టోరీ ఆర్ ఎల్స్ మ్యూజిక్ ఎనీథింగ్ అవ్వచ్చు. సో పర్టికులర్లీ వీరచంద్రహాస మూవీ గురించి ఆడియన్స్కి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆల్రెడీ అక్కడ 100 days కంప్లీట్ చేసుకుంది అండ్ 19th రాబోతుంది కాబట్టి ఫైనలీ యూ వర్డ్స్ అబౌట్ దిస్ మూవీ. ఫస్ట్లీ థ్యాంక్స్ టు ఏదే టిల్ సలార్ వరకు మీరు ఇచ్చిన లవ్ అండ్ సపోర్ట్ అది నేను మర్చిపోయాను. సో ఏం చెప్పాలి, సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆర్ట్ అండ్ కల్చర్. మై రెస్పాన్సిబిలిటీ నా కల్చర్ని రిప్రజెంట్ చేయాలి అని. సో 19th రిలీజ్ అవుతుంది. సో ఐ నో ఏం చెప్తారు, అందరూ ఆ లవ్ని ఇచ్చేస్తారని సహకారం. సో ఇది ఆర్ట్ మూవీ లేకుండా ఇది కమర్షియల్గా ఉంటుంది. సో కమర్షియల్ ఎక్స్పర్ట్లో ఏమల్లా స్టోరీలో వస్తుందో అదన్నీ ఉంటుంది. ఒక ఈ ఆర్ట్ని సో మీరు ఏం చెప్తారు ఆదరిస్తారని. ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ సార్. మీరు మ్యూజిక్ డైరెక్టర్గా సూపర్ హిట్ సినిమాలు చాలా సినిమాలు చేశారు, సూపర్ హిట్. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా సజావుగా సాగుతున్న మీ జీవితంలో ఎందుకు మళ్ళీ డైరెక్షన్లోకి వెళ్ళాలనుకుంటున్నారు మీరు? ఎప్పటి నుంచి నా జర్నీ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నేను ఇయర్లీ 1 మూవీ డైరెక్షన్ చేసేదానికి నేను స్టార్ట్ చేశాను సార్. జస్ట్ బికాస్ ఆఫ్ నాకు ఏది హాబీ లేదు, మ్యూజిక్ లేకుండా ఏమీ హాబీ లేదు. దాని తర్వాత ఒక మూవీ చేస్తే ఒక 4000 పీపుల్స్, చిన్న మూవీ అయినా కూడా ఒక 4000 పీపుల్స్ విల్ సర్వైవల్ దట్.
నా డబ్బు రైట్ వేలో వచ్చింది, భగవంతుడు ఇచ్చేశాడు. సో రైట్ వేలో వెళ్ళాలి అని ఇయర్లీ ఒక మూవీ డైరెక్షన్ హాబీ చేశాను. సో దిస్ ఇస్ మై 6th మూవీ. మీరు అందరూ ఆదరిస్తే 100% ఐ విల్ డూ ఇన్ తెలుగు ఆల్సో. థ్యాంక్స్. So all are waiting, sir. Thank you so much for your questions, media. And yes, save the date, September 19th, Veera Chandrahasa మనందరి ముందుకి వస్తుందన్నమాట, యాజ్ ఐ మెన్షన్ బిఫోర్. సో ఆల్రెడీ కన్నడలో 100 రోజులు పూర్తి చేసుకొని తెలుగు వాళ్ళందరినీ పలకరించడానికి వస్తుంది. సో ఈ కల్చర్ని అండ్ ఈ అద్భుతమైన వరల్డ్ని ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వన్స్ అగైన్ మీడియా వారందరికీ ఆ చివరి నుంచి చివరి వరకు అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ టీమ్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, తొందరగా ఇది తీసేసి మనం